ఏమండి నిజంగా చెప్పండి, మీరు ఎప్పుడైనా కానీ ఎవరినైనా ఏమండి మాకన్నా మీరు బాగా ఎదగాలి, మాకంటే మీరు అన్ని విషయాల్లో బాగుండాలి అని ఎదుటి వారి కోసం అనుకొని, వాళ్ళ విషయంలో కోరుకొని, వాళ్ళ కొరకు ప్రార్థించిన మంచి మనసు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అది మంచి మనసు అండి, అది అందరికీ రాదండి, కానీ రావాలండి. మన క్రైస్తవులంగా ఎప్పుడు కూడా ఎప్పుడు మనం కోరుకున్నది ఏంటంటే, దేవుడు నిజంగా మనల్ని కోరుకుంటే దేవుడు మనల్ని కూడా మంచి పొజిషన్లో పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన ఎదుటివారు క్షేమం కోసం, ఎదుటివారి మంచి ఆరోగ్యం కోసం, ఎదుటివారు చక్కగా ఎదగాలని, ఎదుటివారు అన్ని విషయాల్లో చక్కగా వర్ధిల్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకొని వారిని మనం దీవిస్తే, ఆ మంచి మనసు కలిగినటువంటి మనలను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు వారిని దీవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు వాళ్ళ విషయంలో మంచి నువ్వు కోరుకుంటే దేవుడు నీ విషయంలో మంచి చేయాలి అని ఆశపడతాడు ఆయన. అందుకే ఎప్పుడు కూడా అసూయతో ఎప్పుడు ఉండకండి, ఎప్పుడు ఎదుటివారు బాగుండాలని కోరుకోండి, మంచిగా ఉండాలి. వాళ్ళు చక్కగా సంఘంలో, ఆ సమాజంలో, అన్ని విషయాలలో చక్కగా వాళ్ళు ఎదగాలి. దేవునిలో ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమస్త విషయాలలో దేవుడు వారిని దీవించాలి అని చెప్పి కోరుకునే అంత గొప్ప మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడి దృష్టిలో మనం చాలా గొప్పగా కనబడతాం.